తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వన్ టీవీ మీకోసం ఈ వారం నుంచి ఒక కొత్త ప్రక్రియ ప్రారంభించింది. ఒక సినిమా రివ్యూని వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా తొలి ప్రయత్నం. ఈ వారం మీకోసం వచ్చే వీడియో రివ్యూ డాన్ శ్రీను, రవితేజ, శ్రేయ, సంజనా సుఖాని, మహేష్ మంజ్రేకర్, యశ్పాల్ శర్మ, రియల్ స్టార్ శ్రీహరి, షాయిజీ షిండే, వేణుమాధవ్, ఆలీ, బ్రహ్మానందం, రఘుబాబు, సురేఖవాణి తదితరులంతా నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమాని ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై మల్లేని గోపీచంద్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకట్ నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించగా, ఎడిటింగ్ గౌతమ్ రాజు, పాటలు భాస్కర్ భట్ల, రామజోగయ్య శాస్త్రి రాయగా, మాటలు స్క్రీన్ ప్లే కోన వెంకట్ నిర్వహించారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే 30 ఏళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ సినిమాని చూసిన ఒక పిల్లాడు విపరీతంగా ఇన్స్పైర్ అయ్యి తాను కూడా డాన్ లాగా మారిపోదామని ఒక ఇంత సైజ్ పిల్లాడండి, 6-7 ఏళ్ళు ఉంటాయి. తన పేరు ముందు డాన్ సీను అని చేర్చుకొని ఇక్కడ డాన్ సీను అని రాయించుకుంటాడు. వాడికి ఎంత పిచ్చి అంటే అచ్చం ఒక డాన్ లాగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. డాన్కు పకడ్నా ముష్కిల్ హీ నహీ నమున్కిన్ హై, ఈ డైలాగు అక్కడి నుంచి అతని మైండ్లో దూరిపోయి తను ఒక డాన్ అవ్వాలని ఇంట్లో మా అందరితోటి, మమ్మీ వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ డాడీతోటి అందరితో కూడా అలాగే బిహేవ్ చేస్తుంటే వాళ్ళ అమ్మకి చిరాకేసి హాస్టల్లో జాయిన్ చేసేయమంటది. అక్కడి నుంచి ఈ హాస్టల్లో జాయిన్ చేస్తారని చెప్పేసి పారిపోతుంటే తనకి ఆ ఊర్లో, తను ఉండే ఊర్లో థియేటర్ ఆపరేటర్ ఉంటాడండి. అతన్ని బాబాయ్ అని పిలుస్తాడు. అందరితోటి వాళ్ళ అమ్మను కూడా పేరు పెట్టి పిలుస్తాడు, భవానీ అని. అతను మాత్రం బాబాయ్ అని పిలుస్తాడు. అతని కూతుర్ని అక్క అని పిలుస్తాడు. వాళ్ళిద్దరూ ఇతను పారిపోయి అతన్ని వాళ్ళతో పాటు వాళ్ళ ఊరు తీసుకెళ్ళి అక్కడ హ్యాపీగా వాళ్ళతో పాటు పెంచుకుంటారండి. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇతను డాన్ సీనుగా సిటీకి వస్తాడు. సిటీకి వస్తే ఇతని జీవితాశయం ఏంటంటే డాన్గా మారడం, ఒక డాన్ అవ్వాలి లైఫ్లో, 80% ఒక డాన్ అవ్వాలి. అమితాబ్ బచ్చన్ రేంజ్లో, ఆ డాన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఉన్న రేంజ్లో ఎదగాలి. సో ఇతను వచ్చేటప్పటికి అక్కడ ఆల్రెడీ ఇద్దరు డాన్లు ఉంటారు హైదరాబాద్లో. ఒకడు మాదాపూర్ మాచిరాజు, షాయిజీ షిండే చేశాడు. సరే, నర్సింగ్ నారాయణ కూడా నర్సింగ్, శ్రీహరి, వీళ్ళిద్దరికీ అసలు పడదు. ఈ మాచిరాజుకి నర్సింగ్ ఏం చేస్తే అది చేయాలి, అతని పోటీ అనమాట. నర్సింగ్ కనుక తన చెల్లెల్ని జర్మనీలో చదివిస్తున్నాడని తెలియగానే మాచిరాజు కూడా తన చెల్లెల్ని జర్మనీలో చదివిస్తాడు. ఆవిడ సైకాలజీ అయితే ఈవిడ సైకాలజీని, ఆవిడ చేయని కాలేజీలోని ఈవిడిని జరిపిస్తాడు. అంటే అతనితో ఏ విషయంలో కూడా తగ్గకూడదు. ఇలా ఉంటే ఈ డాన్ సీన్ వచ్చి ఏదైనా హంగామా చేసి అల్లరి చేసి జనాల దృష్టిలో పడాలి, పేరు రావాలి కదా. మరి డాన్ అంటే ఏదైనా కాల్ చేయాలి కదా. ఆ టైంలో ఒక పబ్లో బర్త్డే పార్టీ జరుగుతుంటే పెద్ద డాన్ ఒక ఆయన ఉంటాడు, దుబాయ్ డాన్, ముఖేష్ దుగ్గల్ అని. మహేష్ మంజ్రేకర్ హిందీ ఆర్టిస్ట్ చేశాడు ఆయన. మహేష్ మంజ్రేకర్ చేసిన ఆ పాత్ర కొడుకు, అంటే మహేష్ దుగ్గల్ కొడుకు, ఈ బర్త్డే పార్టీలో రప్చర్ చేసి ఆ అమ్మాయిని ఏదో ముద్దు పెట్టుకుపోయి అలర్ చేస్తుంటే అప్పుడే అంటాడనమాట, ఆడి కొడుకుని ఈడి కొడుకుని కాదురా, ఈయన కొడుకుని కొడతా అంటే కొద్దిగా నాట్ అండి, ఓవర్ మాస్ టైప్లో ఉంటాయి డైలాగులు. ఈయన కొడుకుని కొడతా అని చెప్పేసి ఇచ్చి ఆడిని ముక్కు ముద్దు పడేస్తాడు. కొట్టేయగానే ఆ ముఖేష్ దుగ్గల్ ఏం చేస్తాడంటే దుబాయ్ నుంచి నర్సింగ్కి ఫోన్ చేస్తాడు. నర్సింగ్ చేసి ఆడికి డెడ్ బాడీ కావాలి, నాకు 24 గంటలు అంటాడు. నా కొడుకుని కొట్టిన డెడ్ బాడీ కావాలంటాడు. ఈ విషయం తెలియగానే మాచిరాజు డాన్ సీను భుజాన్ని వేసుకుంటాడు. అంటే డాన్ సీను ఫోన్ చేస్తాడు, ఎవరు నేను పలానోని కొట్టానురా అని చెప్పేసి చెప్పగానే వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ గ్యాంగ్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత మాచిరాజుకి ఇతని మీద పగ తీర్చుకోవాలి. ఎవరు నారాయణ కూడా నర్సింగ్ మీద పగ తీర్చుకోవడం కోసం ఒక మంచి అవకాశం ఇది. అప్పుడు ఏం చేస్తానంటే ఈ డాన్ సీను అంటే అమ్మాయిలందరూ కూడా ఆహా అట్లా డోటు దొరకాలి నాకు, అది నీలో ఇంటర్వ్యూలో అవి ఇవ్వడం అది గమనించిన తర్వాత ఇటు ఐడియా వస్తుంది మాచిరాజుకి, షాయి చేసినకి ఒక దిక్కుమాల ఐడియా వస్తుంది. ఇతని చెల్లెలు నారాయణ కూడా నర్సింగ్ చెల్లెలు జర్మనీలో ఉంది కాబట్టి ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించరా అని చెప్తాడు. నువ్వు డాన్ అవ్వాలి, ఏమైనా చేస్తావు, అయితే నువ్వు వెళ్ళి జర్మనీ వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళి అమ్మాయిని ప్రేమించంటాడు. ఆ అమ్మాయి నాకు తెలియదు కదా అంటే, ఇటు దగ్గర ఉండే బాబీ అని అసిస్టెంట్, వాడు బ్రహ్మాజీ అండి, వాడి నుంచి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా అమ్మాయిని చూస్తాడు. అమ్మాయిని చూడడానికి ఇప్పుడు ఆ అమ్మాయిని జన్మలో బతకాలి, అమ్మాయి సైడ్ కొట్టడానికి డబ్బులు కావాలంటే గోల్డ్ కార్డు ఇస్తారు. ఈ కార్డు గీకు ఆ అమ్మాయిని గోకు అంటాడు. అంటే డైలాగులు అంటే ఎలాగ ఉంటాయండి, ఈ కార్డు గీకు ఆ అమ్మాయిని గోకు అంటాడు. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ చల్లగా ఒక ఇగ్నోర్, అంటే ఎవరినన్నా అమ్మాయిని చూసి అబ్బాయి ఎంత అందంగా ఉందన్నా అనుకోండి, ఆ అమ్మాయి ఫోజ్ చేస్తుంది. ఇక్కడ అలా కాదు, వీడు ఆ అమ్మాయిని తప్ప పక్కన వాళ్ళందరినీ చూస్తుంటాడు. అది కాకుండా ఈ అమ్మాయి అక్కడ ఉంటే అక్కడ వీడు ఉండేట్టుగా ప్లాన్ చేసుకొని ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా బిల్డప్ ఇస్తూ ఆలీ అరేంజ్ చేస్తుంటారు కొంతమంది అమ్మాయిలు. వాళ్ళు వచ్చేసి ఐ లవ్ యూ అంటే గొడవ చేస్తుంటారు. ఒక అమ్మాయి అయితే సూసైడ్ కమిట్ చేసుకుంటుందని పోలీసు వాళ్ళు తీసుకొస్తారు. ఎవరమ్మా హూ ఈజ్ రీజన్ ఫర్ యువర్ దిస్ థింగ్ సూసైడ్ అంటే హీ ఈజ్ ద ఫెలో అంటది, ఎవరిని డాన్ సీన్ చూపించి. అది డ్రామానే చూపించనగానే
అదేంటి నేనేం చేశానండి, ఐ డెంట్ డూ ఎనీథింగ్, నేనేం చేయలేదంటాడు. అదేంటి నువ్వే కారణం అంటుంది, యు ఆర్ ది రీజన్ ఫర్ కమిటింగ్ సూసైడ్ అంటే ఐ లవ్ హిమ్, ఈజ్ నాట్ లవింగ్ మీ అంటది. ఇలా లాభం అని చెప్పేసి నా తప్పే ఉందా, అమ్మాయి నన్ను ప్రేమిస్తే నేనేం చేయను, ఇవన్నీ బిల్డప్లు. ఎవరు శ్రేయ అనమాట, నర్సింగ్ చెల్లెలు, శ్రీహరి చెల్లెలు శ్రేయ, అమ్మాయి పేరు దీప్తి. ఆ అమ్మాయిని లైన్లో పెట్టడం కోసం ఇవన్నీ డ్రామాలు ఆడుతూ ఉంటాడు. చివరికి అమ్మాయిని ఎట్లా అయితే పటాయిస్తాడండి. విషయం ఏంటంటే మాచిరాజు చెల్లెలు కూడా అక్కడే ఉంటుంది. నర్సింగ్ చెల్లెలు శ్రేయ అమ్మాయితోటే శ్రీతోటే లవ్లో పడతాడు. అక్కడి నుంచి ఇండియాకి వస్తారు. వచ్చిన తర్వాత ఈ మాచిరాజుకేమో నర్సింగ్ చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్తాడు, నర్సింగ్ తోటేమో మాచిరాజు చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్తాడు. ఇద్దరిని సూపులో పెట్టి నాకు గందరగోళం చేస్తుంటాడు. అంటే ప్రాణాలకి రిస్క్ తెగించి ఇద్దరు డాన్లతోటి గేమ్లు ఆడటం అనేది మామూలు విషయం కాదండి. ఇట్స్ నాట్ ఏ జోక్. దాన్ని పూర్తి ఎంటర్టైనర్గా తొలి చిత్రమైన మల్లేని గోపీచంద్ మలిచాడు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథలో చాలా ట్విస్టులు ఉంటాయి, ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, రకరకాల ట్విస్టులతో సాగుద్ది. ఫస్ట్ హాఫ్ అంతా ఆలీ, వేణుమాధవ్, రవితేజ వాళ్ళ కామెడీ. అఫ్కోర్స్ సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారు వస్తాడు, ఆయన రవితేజ ఎరగొట్టేశారు కామెడీ. ఈ మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనరు. ఈ ఫస్ట్ సినిమాని ఈ రేంజ్లో తీయడం ఒక రాజమౌళి, ఒక వినాయకుడి దగ్గర నుంచో మనం ఇట్లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మాస్ సినిమా విత్ యాక్షన్ అండ్ ఎంటర్టైనింగ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. కామెడీకి కామెడీ. పాటలు అంటే మణిశర్మ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆడియో ఇచ్చాడు. ఆడియో ఆల్రెడీ హిట్. ఈ పాటలు ఐ ఫీస్ట్ అనమాట, విజువల్ ఫీస్ట్. బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఇంతవరకు జర్మనీలో ఎవరు చేయని లొకేషన్స్లో చేశారు. అద్భుతంగా ఉన్నాయి. మాచిరాజు చెల్లెలుగా నటించిన అమ్మాయి సంజనా సుఖాని అని కొత్త ఆర్టిస్టు. ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. సో ఇట్లా సంగీతం బాగుంది. ఫోటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, సమీరారెడ్డి బ్రహ్మాండంగా తీశాడు. తర్వాత మాటలు కోన వెంకట్ ఇట్లాంటి సినిమాలకి రాయడంలో చాలా ఎక్స్పర్ట్ అని మరోసారి రుజువైంది. ఎందుకంటే డీలో రాశాడు. ఆ డీ తర్వాత ఆ టైప్ ఎంటర్టైనర్ అండి. దాంట్లో కన్నా దీనికి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్యారెక్టరు కామెడీ చేసేది, ప్రతి క్యారెక్టరు. ఆఖరికి మాచిరాజు పెళ్ళాం అంటే సాయి చేసిందే భార్య సురేఖవాణి, ఆ అమ్మాయి కూడా అనమాట కరెక్ట్గా సందర్భానికి తగ్గట్టుగా చెల్లెల్ని ప్రేమించమని ఎవడన్నా పంపిస్తాడా, బ్రోకర్ వేతవా, ఏ అన్నైనా పంపిస్తాడా, బ్రోకర్ వేతవా అంటది. ఈడేంటి ఆడు ఎప్పుడు పంపించే ఆలోచనలో ఉన్నాడు, ఆ విషయం మాట్లాడతాడు. ఎవరో సాయి చేసింది ఆవిడ వచ్చి అలా అంటది, బుద్ధుందా నీకు అంటాడు. ఏమంటే సీరియల్ విషయం మాట్లాడితే మీకు ఎందుకు అంత కోపం ఉంటుంది. ఆవిడ సీరియల్కి ఇక్కడ జరిగేదానికి సింక్ చేసుకుంటూ ఆవిడ వచ్చేసి అప్పుడప్పుడు కాంట్రవర్సీ డైలాగ్ కొడుతూ ఉంటారు. అది ఒక కామెడీ. ఇక రఘుబాబు సరే ఇంక ఇట్లా ఎవరి పాత్రగా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు రెచ్చిపోయి మరీ చేశారండి సినిమాలో. ఇక నిర్మాణ విలువలకు వస్తే బాగా ఖర్చు పెట్టాడు పాపం ప్రొడ్యూసర్ వెంకట్. డెఫిసిట్ అన్నారు, 2 కోట్ల 3 కోట్ల డెఫిసిట్తో రిలీజ్ అయిందట. కానీ ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి, కానీ ఓపెనింగ్ సిరగొట్టేస్తుంది. సినిమా మాత్రం 100 days గ్యారంటీ బ్రహ్మాండంగా వచ్చింది. పాటలు కూడా రామజోగ శాస్త్రి, భాస్కర్ భట్ల ఎవరికాళ్ళు రెచ్చిపోయి రాశారు పోటీగా. ఫైట్స్ అండి, ముఖ్యంగా ఫైట్స్ విషయంలోకి వస్తే స్టన్ శివ, రామ్ లక్ష్మణ్ అన్నదమ్ములని స్టన్ శివ ఎవరికాళ్ళు పోటీ పడి కంపోజ్ చేస్తారు. కొంచెం అతిగా ఉంటాయి అనుకోండి ఫైట్లు. ఎందుకంటే హీరో కొడితే గాలి ఎగిరిపోవటాలు, గోళ్ళ పగిలిపోవటాలు, అద్దాలు బద్దలైపోవటాలు కామన్. ఎందుకంటే మాస్క్ అవే కావాలి. మామూలుగా మనం ఎవడన్నా మనిషిని ఒక తొందరనే అనుకోండి అంగుళం కదలడాడు. ఒకవేళ బ్యాలెన్స్ తప్పితే కిలిగిల పడతాడుకి ముందుకు పడతాడు అంత తప్ప
ఇక్కడి నుంచి ఎగిరెళ్ళిపోయి వేరే చోటకి ఎక్కడ పడ్డు కదా, కానీ సినిమాలో పడతాడు. ఈ సినిమాలో చాలామంది పడతారు అట్లా. సో మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్లో కామెడీ అంటే కొంచెం నాటుగా ఉంటుంది, కొద్దిగా ఊర మాస్ కామెడీ ఉంటుంది. అయినా పర్లేదు, ఆడవాళ్ళే పక్కన కూర్చొని ఆడవాళ్ళు గొల్లు నవ్వుతున్నారు. మనకి అభ్యంతరమా? మనకేంటి అభ్యంతరం? లేడీస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఎంజాయ్ చేయలేం? సో ఇఫ్ యూ వాంట్ టు సీ ఏ పక్కా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్, యూ కెన్ వాచ్ దిస్ మూవీ డాన్ సీను. ఇదండి డాన్ సీను సినిమా రివ్యూ. మళ్ళీ మరో కొత్త సినిమాతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ డిఎంకి. నమస్కారం.